కిచెన్లో ఈరోజు ఆంధ్రా స్టైల్ ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నాం. అయితే ప్రస్తుతం మనకి ఇంకా టెంకతో మామిడికాయ రాదు కాబట్టి జీడి ఆవకాయ పెడుతున్నాం. మరో నెల రోజులో మన మామ్స్ కిచెన్లో కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతో ఆవకాయ రెడీ అవుతుంది. ముందుగా పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఆవాల పొడి, అర గ్లాస్ ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేస్తే తగ్గించడం కష్టం కాబట్టి మొదట తక్కువగా వేస్తాం. 3వ రోజు కలుపుకునేటప్పుడు అవసరమైతే ఉప్పు సర్దుబాటు చేసుకుంటాం. అలాగే కొన్ని మెంతులు కూడా ఈ మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. తర్వాత సరిపడ నువ్వుల నూనెను పోసి మళ్ళీ బాగా కలపాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మరోసారి కలపాలి. ఇలా తయారైన ఆవకాయను ఒక గాజు జార్లో వేసి నిల్వ చేసుకోవాలి. 3 రోజులు ఊరిన తర్వాత గుమగుమలాడే ఆంధ్రా ఆవకాయ రెడీ అవుతుంది. ఇంటి దగ్గరే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన ఈ ఆవకాయ మన మామ్స్ కిచెన్ ప్రత్యేకం. ఆర్డర్ చేయాలంటే మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా పేజీని ఫాలో చేయండి.